ఎమ్మెల్యేలతో ఇవాళ సాయంత్రం మంత్రి నారా లోకేష్ సమావేశం కాబోతున్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు జీవో 117 పై చర్చించనున్నారు. స్కూళ్ల విలీనానికి సంబంధించి గత ప్రభుత్వం జీవో 117 జారీ చేసింది. జీవో 117 పై లోకేష్ సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రభుత్వ చేతకంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష. అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి అదేవిధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష. ఆ ఆల్టర్నేటివ్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా అధ్యక్ష, ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా వర్క్లు అవ్వాల్సి ఉందో అవన్నిటిపైన కూడా మేము ఒక వివరాలు తీసుకుంటాం అధ్యక్ష. ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలుపెట్టి ఇన్కంప్లీట్గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. 117కి ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం, మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది. అవి ఏమైనాయంటే ప్రభుత్వం ఇది 117 జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడినాయి అధ్యక్ష. విద్యార్థులు లేకుండా మూతపడినాయి, అంటే డబ్బులు ఖర్చు పెట్టారు, పిల్లలు లేరు అక్కడ. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నాడు నేడు పైన కూడా గతంలో అనేక మన ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు, యాక్షన్ తీసుకోమన్నారు. తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను. దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాను అధ్యక్ష. ఎమ్మెల్యేలతో ఇవాళ సాయంత్రం మంత్రి నారా లోకేష్ సమావేశం కాబోతున్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు జీవో 117 పై చర్చించనున్నారు. స్కూళ్ల విలీనానికి సంబంధించి గత ప్రభుత్వం జీవో 117 జారీ చేసింది. జీవో 117 పై లోకేష్ సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఎమ్మెల్యేలతో ఇవాళ సాయంత్రం మంత్రి నారా లోకేష్ సమావేశం కాబోతున్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు జీవో 117 పై చర్చించనున్నారు. స్కూళ్ల విలీనానికి సంబంధించి గత ప్రభుత్వం జీవో 117 జారీ చేసింది. జీవో 117 పై లోకేష్ సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. దుర్గా, ఇదైతే ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఉండవల్లి తన నివాసం కూడా ఈరోజు ఒక సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే 117 జీవో ఉందో ఆ జీవోని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం హయాంలో దాని ఆ జీవోని జారీ చేశారు. అయితే ఈ జీవో పైన కూడా ఈరోజు దాంట్లో మార్పులు చేర్పులు చేయాలంటే జీవోను రద్దు చేయాలనే విషయంలో కూడా ఈరోజు ఎమ్మెల్యేలతో ఒక కీలకంగా సమావేశం నిర్వహించబోతున్నారు. ఎమ్మెల్యేల ఈ జీవో విషయంలో ఎమ్మెల్యేల సలహాలు సూచనలు తీసుకొని ఆ జీవోను రద్దు చేసే ధోరణిలో కూడా నారా లోకేష్ ఆలోచిస్తూ దీనిపైన కూడా ఎమ్మెల్యేల సూచనలు తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని తర్వాత కూడా ఆ జీవో విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. అయితే జీవో విషయంలో ఇప్పటికే పెద్ద విమర్శలు వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే కూటమి సర్కారు వచ్చాక జీవోను రద్దు చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగా ఈరోజు ఒకసారి తుది విడతగా ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. అయితే దీంతో పాటు కూడా విద్యా వ్యవస్థలో జరగాల్సిన ప్రక్షాళన, అలాగే ఉపాధ్యాయుల బదిలీలు తదితర అంశాలపైన కూడా ఈరోజు ఎమ్మెల్యేలతో మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళతో కూడా చర్చించి విద్యా వ్యవస్థ ప్రక్షాళన, అలాగే ఉపాధ్యాయుల బదిలీ, అలాగే ఈ జీవో 117 రద్దు విషయం పైన కూడా చర్చించి మరొక నిర్ణయించుకునే అవకాశం ఉంది. త్వరలో ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. దుర్గా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.